నా పేరు బెల్లంకొండ శ్రీనివాసరావు పెద్దపల్లి. గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి. వ్యవస్థలను నాశనం చేశాడు. ప్రజల ఆస్తుల్ని కబ్జా చేస్తానికి దొంగ చట్టాలు తీసుకొస్తున్నాడు. అమరావతి ఇప్పుడు విభజన జరిగిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించారు. రాష్ట్రంలో కొన్ని పారిశ్రామిక సంస్థలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇప్పుడు విద్యార్థులకి చదువుకున్న పిల్లలకి మా వేరే కార్మికులకి పని కల్పిస్తానికి విద్యార్థులకి ఏమన్నా ఉద్యోగాల కల్పనకి అమరావతిలో సంస్థలు వస్తే ఉపయోగపడతాయి. అంతా వైఫల్యమే. రోడ్డు ఎక్కడన్నా ఒక రోడ్డు ఉందా? రోడ్డు లేనిదే అభివృద్ధి లేదు. గుంటూరు పోవాలి, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలంటే రోడ్డు సక్రంగా ఉంటే వెళ్తాం. ఉదాహరణకి ఇటు మంగళగిరి రోడ్డు, ఈ దరిద్రుడు వచ్చాడు, బస్సు లేదు ఇంతవాటికి. ఇప్పుడు 2 నెలల నుంచి తిరుగుతుంది. ఆరోగ్యశ్రీ అసలు లేనే లేదు. ఊరక డబ్బా కొట్టుకుంటున్నాడు వాడు. ఇప్పుడు వచ్చిన చట్టం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అతను ఉంచుకొని జిరాక్స్లు మనకి ఇస్తాడంట. ఆ జిరాక్స్ మనం పెట్టుకుని మనం పొలం అమ్ముకోవాలంటే అతను ఒక ఆఫీసర్ని కేటాయిస్తాడు. ఆ ఆఫీసర్కి మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ ఆఫీసర్ చుట్టూ ఒక 5 నెలలు తిరిగితే అతను పర్మిషన్ ఇస్తాడు. ఆ పర్మిషన్ వచ్చేలాగే వీడికి అవసరాలు తీరిపోతే సత్తాడు. అది కొనుక్కునేవాడు కూడా అట్నే, పలానా వ్యక్తి పొలం కొనుక్కుంటున్నాను అని అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ చట్టం కర్ణాటకలో ఉంది, మనకు వర్తించదు.